ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసము అంతా కూడా సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా ప్రతి అవిధేయత క్షమించండి. మేము మనుషులము, ప్రాచీన పాపపు స్వభావంతో నిండిన వారము. కావున మీ రక్తంతో మమ్మలను కడగండి, శుద్ధీకరించండి. పరిశుద్ధాత్మదేవ మా యందు నివాసం ఉండి మమ్మను దిద్దండి, శుద్ధి చేయండి. ప్రభు, మీ సారూప్యానికి మమ్మను మార్చండి. మా ప్రేక్షకులు వాక్యం ద్వారా బలపడుటకు సహాయం ఇవ్వండి. మీ అధికారమును గుర్తించుటకు మాకు నేర్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనము నుండి 13వ వచనము వరకు ఉన్న వాక్య భాగం. యేసు తన శిష్యులను పిలిచి నశిస్తున్న ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళమని పంపిన పిలుపు. యేసు పరిచర్య ప్రారంభంలో శిష్యులను అధికారమిచ్చి స్వజనుల యొద్దకు పంపారు. యేసు పరిచర్య ముగింపులో అధికారాన్నిచ్చి సర్వలోకానికి పంపారు. పరిచర్య ప్రారంభంలో కేవలము ఇశ్రాయేలీయుల యొద్దకే వెళ్ళండి అని చెప్పారు. పరిచర్య ముగింపులో ఆయన ఆరోహణానికి ముందు మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? యేసుక్రీస్తు ప్రభు శిలువపై మరణించటానికి ముందుగా పాపము యొక్క ప్రాయశ్చిత్త వెల చెల్లించుట ముందుగా యూదుల యొద్దకు వెళ్ళమన్నాడు. లేఖనములు నెరవేరునట్లు యేసు తన స్వజనుల యొద్దకే వచ్చాడు. లేఖనాలు నెరవేరి యేసును స్వజనులు తిరస్కరించారు. యూదులు యేసును తిరస్కరించినందున రక్షణ భాగ్యము సకల జనులకు దొరికినది. రోమాపత్రిక 11వ అధ్యాయము మీరు గనక ధ్యానించినట్లయితే, సహజ ఒలీవ యొక్క కొమ్మ విరవబడి అడవి ఒలీవ అంటుకట్టబడింది. శరీర సంబంధంగా క్రీస్తు యొక్క రక్త సంబంధీకులుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యూదులు ఉండగా, యేసు శిలువపై మరణించిన తరువాత క్రీస్తు రక్త ప్రోక్షణం ద్వారా ఒక నూతన సమాజాన్ని స్థాపించారు. పాత నిబంధనలోని యూదులు రక్త సంబంధీకులు ఆయనకు. క్రొత్త నిబంధనలోని భక్తులు క్రీస్తు యొక్క స్వరక్తాన్ని బట్టి విశ్వాసం ఉంచిన సమూహం.
యేసు స్వజనుల చేత తిరస్కరించబడతారు. ఇది ఆయన ముందే తన శిష్యులకు పలుమార్లు చెబుతూ వచ్చారు. అంతేకాదు దైవ ప్రణాళిక ప్రకారం శిష్యుల జీవితాల్లో కూడా యేసు తృణీకరించబడినట్లే శిష్యులు కూడా తృణీకరించబడతారని చెప్పాడు. మరియు తన యొక్క రెండవ రాకడ సందర్భం వివరిస్తున్నప్పుడు కూడాను యూదులు తమ స్వస్థలాలలో నుండి ఏ విధంగా పారిపోవాలో, యూదులే యూదులను ఏ విధంగా అప్పగించబోతున్నారో సుస్పష్టంగా యేసు మాట్లాడి తెలియపరిచారు. కనుక యేసుక్రీస్తు యొక్క శిష్యులు మిషన్ కొరకు, పని కొరకు పంపించబడుతున్నప్పుడు ఈ యొక్క 7వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న మాటలు ఆయన పలికారు. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమునిచ్చారు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యకు పంపినప్పుడు ఇద్దరిద్దరిని పంపించారు. ఇద్దరు అన్నప్పుడు ఒక టీంలో 2 మనుషులు ఉండేటట్లుగా 6 టీమ్స్ చేశారు. 12/2 = 6 టీమ్స్. ఈ 6 టీమ్స్ కూడా చక్కగా పనిచేయు నిమిత్తము అధికారము పొందిన వారే పంపించబడ్డారు. 2 persons in a team. యేసు ఎవరిని ఒంటరిగా పంపలేదు. ఒకడు పడితే మరొకడు లేపాల, ఆ కాన్సెప్ట్లో వాళ్ళను పంపించాడు. కనుక ప్రక్కన ఒకరు ఉన్నప్పుడు మరొక వ్యక్తి పడే అవకాశం ఉండదు. హెచ్చరిక దొరుకుతుంది, ఆసరా దొరుకుతుంది. కనుక యేసు వారిని ఒంటరిగా పంపలేదు, జంటలుగానే పంపాడు సేవకు, పరిచర్యకు. వెళుతున్న వారికి దురాత్మ శక్తులపై అధికారం ఇచ్చాడు. ఎందుకంటే వారి పరిచర్యను ఆటంకపరచడానికి చూడబోయేది ఆ దురాత్మ శక్తులే. ప్రతి దైవ సేవకుడు తెలుసుకోవాలి, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి, తనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు దేవుని శత్రువైన అపవాది. అతనిని జయించాలి. ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విశ్వాసి అపవాదిని జయించాలి. జయించకపోతే వాడు నిన్ను జయిస్తాడు. నీవు అపవాదిని జయించకపోతే అపవాది నిన్ను జయించేస్తాడు. నువ్వు పాపమును జయించకపోతే పాపము నిన్ను జయిస్తుంది. జాగ్రత్త. అందుకే ప్రభువు మొదటగా అపవాది మీద అధికారమునిచ్చే వారి పరిచర్యకు పంపించాడు. పరిచర్యలో ఉన్నవారు ఖచ్చితంగా అధికారము నొందిన వారుగా పనిచేయాలి. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ జీసస్. ఇద్దరిద్దరినిగా పంపాడు మరియు అధికారమును అనుగ్రహించి పంపాడు. యేసుక్రీస్తు ప్రభు వినియోగించుకున్నప్పుడు కేవలం బాధ్యతలే ఇచ్చి పంపించేవాడు కాడు, అధికారాలు కూడా ఇస్తాడు. ఆ ప్రత్యేక అధికారము చేత వారు దురాత్మలను తరిమారు, వెళ్ళగొట్టారు. మనుషుల జీవితాలు బాగుపడ్డాయి. ఇవాళ చాలామంది ఇంకా తెలుసుకోలేకుండా ఉన్నారు. దురాత్మల సమూహముల యొక్క క్రియల చేత మనుషులు తమ వ్యక్తిత్వాలను పాడు చేసుకుంటున్నారు. బై ద మోటివేషన్ ఆఫ్ ద డెవిల్, enemy of God, people are perverting themselves. మనుషులు దేవుని యొక్క శత్రువైన సాతానుని యొక్క పన్నాగము వలన తమ మార్గాలు చెరిపేసుకుంటున్నారు. ఇట్స్ ట్రూ. అది సత్యము.
కాబట్టి అపవాదిని జయించే వారముగా మన జీవితంలో మనం ఉండాలి. యేసు అపవాదిని జయించిన తరువాతనే సేవ ప్రారంభించాడు. సేవ ప్రారంభాన 40 దినములు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత వెంటనే ఆయన అరణ్యమునకు కొనిపోబడి అక్కడ శోధించబడ్డాడు. Every believer must be tested before he enters into the spiritual life or in his ministry. దేవుని సేవలోకైనా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోకైనా ఒక విశ్వాసి ప్రవేశించాలి అంటే ఫస్ట్ హీ నీడ్ టు బి టెస్టెడ్. మొట్టమొదటి పరీక్షించబడాలి. యేసు పరీక్షించబడ్డాడు, అపరాధము పాపము లేనివాడుగా నిలిచాడు. హెబ్రీ గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మన వలనే శోధించబడిన వాడైనను పాపము లేనివాడుగా ఉండెను. జీసస్ బికేమ్ సిన్ బట్ హీ ఈజ్ నాట్ ఏ సిన్నర్. యేసు పరిశుద్ధుడు, పాపికాడు, కానీ మన కోసము పాపముగా చేయబడ్డాడు. జీసస్ బికేమ్ సిన్ ఫర్ us. ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు. ఆయన శరీరము మీద పాపమును దేవుడే స్వయంగా సిలువలో మోపాడు, శిక్ష విధించాడు పాపానికి. ఆయన శరీరమునందు సంపూర్తి దేవుడే చేశాడు. కాబట్టి అపవాదిని నశింపచేయటానికి హెబ్రీ 2:14 చెప్పాడు. ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపినప్పుడు మరణము యొక్క అధికారము కలిగిన వానిని అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేయటానికి ఆయన కూడా రక్తమాంసాల్లోకి వచ్చాడు అన్నాడు. జీసస్ కేమ్ టు ఫైట్ అగైనెస్ట్ ద డెవిల్ ఆన్ క్రాస్. శిలువపై మహాయుద్ధం గడపడానికి, అపవాదిపై యుద్ధం గెలవటానికి యేసు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. కనుక అపవిత్రాత్మల మీద అధికారం దేవుడు తన శిష్యులకు ఇచ్చాడు. ఇవాళ ప్రతి క్రైస్తవునికి ఇచ్చాడు. ప్రతి క్రైస్తవుడు అపవాదికి భయపడువాడుగా ఉండడు. ప్రతి క్రైస్తవుడు అపవాదిని జయించువాడుగా, డిక్టేట్ చేయగలిగిన వాడుగా, పారద్రోలగలిగిన వాడుగా ఉంటాడు. కారణము దేవుని ఆత్మ అతనిలో, విశ్వాసిలో నివసిస్తుంది. అందుకే అపవిత్రాత్మల మీద యేసు వారికి శిష్యులకు అధికారం ఇచ్చి చెప్పిన మాట ఏమిటంటే, ప్రయాణము కొరకు చేతి కర్ర తప్ప రొట్టెనైనను జోలనైనను సంచిలో సొమ్మునైనను తీసుకోవద్దు. ఆదికాండము గ్రంథం 32వ అధ్యాయంలో యాకోబు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, దేవా 22 సంవత్సరాల క్రితం నేను చేతి కర్రతో యోర్దాను దాటాను. ఐ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై హ్యాండ్. వండర్ఫుల్ అండి. యాకోబు ఒక్క చేతి కర్రతో ప్రయాణం చేసి వచ్చాడు పదానరాము. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, మోషే కూడాను ఐగుప్తు దేశం నుండి తోలివేయబడి మిద్యానికి వెళ్ళినప్పుడు చేతి కర్రతోటే వెళ్ళిపోయాడు. రిటర్న్ కూడా చేతి కర్రతోటే వచ్చాడు. స్టాఫ్ అంటారు, అంటే దుడ్డు కర్ర. చేతిలో కర్ర ఎలౌడ్. వారు చేతిలో కర్ర కలిగి ఉండొచ్చు, కానీ కర్ర దేనికి? ఇతరులను కొట్టడానికి, మారణాయుధంగా వాడటానికి కాదు. వారి అవసరార్థం. రొట్టెనైనా, సంచినైనా, సంచిలో సొమ్మునైనా, జాలనైనా తీసుకోకూడదు. ఏమిటండి అసలు ఇది? యేసుక్రీస్తు ప్రభు సేవకు యేసు ప్రభు పిలిచినప్పుడు ఆయన తన శిష్యులకు చెబుతున్నాడు, మీకు అధికారం ఇచ్చాను, మీ చేతిలో ఒక చేతి కర్ర ఉండాలి, ఇంకేం ఉండకూడదు.
హౌ కెన్ దే లివ్? ఎట్లా బ్రతుకుతారండి చేతిలో కర్రతో వెళ్ళిపోతే? చేతి కర్ర ఒకటే కలిగి ఉండమన్నాడు. జోలి అయినా, రొట్టె అయినా, సంచి అయినా, డబ్బులైనా అక్కర్లేదన్నాడు. 26 సంవత్సరాల సేవా జీవితంలో నేను గ్రహించాను, యేసు మాట 100% ఖచ్చితంగా కరెక్ట్. We don't need money in ministry. We don't need to procure food for ourselves. మనం భోజనం మనం సిద్ధం చేసుకోవటం, మన డబ్బు కొరకు కరులు చాచటం, ఇవి దేవుని పరిచర్యలో అవసరమే లేదు. ధనమునకును దేవునికిని అనగా సిరికిని దేవునికిని మీరు ఒకేసారి దాసులై ఉండలేరు. Money can give you pleasures, but God can give you the contentment. తృప్తినివ్వగలుగుతాడు. సుఖాలనిస్తుంది డబ్బు, కానీ ప్రభువు తృప్తినిస్తాడు. విచ్ ఈస్ గుడ్ అండ్ గ్రేట్. ఏది మంచిది, ఏది గొప్పది? కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ అండ్ నీడెడ్. తృప్తి పడటం ముఖ్యము మరియు అద్భుతమైన విషయము. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలను గమనించండి. యేసు చేతి కర్రను మాత్రమే శిష్యులకు అనుమతించాడు. సంచిని గాని, జోలిని గాని, డబ్బును గాని అనుమతించలేదు. వారి గుండెల నిండా యేసుక్రీస్తే, వారి మనసు నిండా యేసుక్రీస్తే, ఆయన యందలి విశ్వాసమే. దేవుని సేవ ఇలా చేయవలెను గ్రహించండి మిత్రులారా. దేవుని సేవ ఎలా చేయవలెను? విపరీతమైన నిధులతోనా? కాదు. విపరీతమైన సిద్ధపాటుతోనా? కాదు. మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ఆ చేతి కర్ర పట్టుకుని వెళ్ళండి. యూ డోంట్ నీడ్ టు బ్రింగ్ ఎనీథింగ్ విత్ యూ. నీతో ఏమి సమకూర్చుకుని పోనక్కర్లేదు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ మై ఫ్రెండ్. ప్రభు చెబుతున్నాడు, స్నేహితుడా, నీ శ్రద్ధ నేను తీసుకుంటాను, నీ బాధ్యత నేను తీసుకుంటాను, యూ గో అహెడ్. శిష్యులు అలా చేతికార పట్టుకుని వెళ్ళిపోయారండి. మనం వెళతామా? మనం వెళతామా? చేతికి డబ్బు ఇవ్వకుండా ఒక చేతిలో కర్ర పెట్టి, వెళ్ళాయా పలానా చోట దేశం దాటి వెళ్ళిపో అంటే వెళ్ళిపోతామా? కానీ యేసు శిష్యులు అభ్యంతరపడలేదు. దే ఒబేడ్ జీసస్. చెప్పులు తొడుగుకొనమనియు మరియు 2 అంగీలు మీతో వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. వాట్ ఏ సింప్లిసిటీ ఇట్ ఈస్. ఎటువంటి దీనమైనటువంటి వ్యక్తులుగా బ్రతకమని చెప్పాడు తన శిష్యుల్ని. ఇవాళ మనకు ఎటు చూచిన వస్త్రాలు, 100 జతల బట్టలు, బూట్లు, వాహనాలు. మనం ఒక పేరు పెట్టాం దానికి, వీఆర్ బ్లెస్డ్ అని. ఇవే మనకు ఐహిక విచారాలై మన పరిచర్యను పాడు చేస్తున్నాయని ఎప్పుడు ఆలోచించలేకపోతున్నాం. మన భక్తిని పాడు చేస్తున్నాయని ఆలోచించలేకపోతున్నాము. ఆనాటి శిష్యులైతే తూచా తప్పకుండా వెళ్ళారు. చెప్పులు దొడుక్కో, కానీ 2 జతల వస్త్రాలు వద్దు. చేతిలో కర్ర పెట్టుకో, సంచొద్దు. డు నాట్ ప్రిపేర్, గో అహెడ్, డిపెండ్ ఆన్ గాడ్, యూజ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని హృదయంలో ఉంది, ఎదరికెళ్ళిపో. ఆనాడు అదే కమిషన్, ఈనాడు అదే కమిషన్. వస్త్రం సిగ్గుదాచటానికే, మనల్ని గొప్పవాళ్ళని చూపించడానికి కాదు. బైబిల్లో మనకు అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో కూడా పేతురు నీ చెప్పులు తొడుక్కో, నీ పై వస్త్రం వేసుకో అని చెప్పాడు. చెప్పులు తొడుక్కోవటం అనేది ఉంది ఆ రోజున. అంటే యు గెట్ రెడీ ఫర్ ద మిషన్, మూవ్ ఆన్ విత్ ద మిషన్. దేవుడు నీకు ఇచ్చిన పనితో ముందుకు సాగిపో, అది చెబుతున్నాడు ఇక్కడ. చెప్పులు తొడుక్కు, సిద్ధ మనస్సును జోడు ధరించుకొనుడి అంటాడు ఎఫెసీలో. కనుక సిద్ధ మనస్సు అను జోడు అన్నప్పుడు చెప్పులే. చెప్పులని సిద్ధ మనస్సుతో పోల్చాడు. ఇట్స్ ఏ
రెడీనెస్ ఇన్ హార్ట్, హృదయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని సేవ కొరకు. నాట్ బై లుకింగ్ ఎనీ ప్లెజర్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మనీ, డబ్బు కానీ సుఖాసక్తి కానీ లేకుండా ప్రభు సేవ కొరకు ముందుకు పోమన్నాడు. ఇవాళ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి యేసు ప్రభు సేవలో అని చెప్పి అప్లికేషన్ ఇస్తే ఎవరైనా వస్తారా? నేను కొన్ని లక్షల మందికి కొన్ని అప్లికేషన్స్ వెళ్ళే ప్లాన్ చేశాను. చూడాలి, నాకు ఒక 555 మనుషులు కావాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను గతంలో కూడా చెప్పాను, కొన్ని దినాలు కొన్ని వారాలు 2 మీడియాల్లో కంటిన్యూస్గా 2 ఛానల్స్లో సువార్థికులు కావాలంటే ఒక్కడు రాలా, నాకు ఒక్కడు రాలా. ఎందుకంటే నా దగ్గర విలువలు వేరు, నేను నియమించమని పాటించమని చెప్పే పద్ధతులు వేరు, కాబట్టి రాలేరు. నేను ఎందుకు మనవి చేస్తున్నాను? ఇట్స్ నాట్ సో ఈజీ, చాలా తేలికేం కాదు యేసయ్య సేవ చేయటం. వెరీ డిఫికల్ట్. చాలా సంతోషంగా ఉంటుంది అలా చేస్తే. కష్టమైన నష్టమైన విధేయత చూపటం మనం నేర్చుకుంటే మనం ఎంతగానో ఆనందించగలుగుతాము. ఎన్నడూ వ్యక్తిగత సౌఖ్యాలకు యేసు దగ్గర చోటు లేదు. ఆయన వ్యక్తిగత సౌఖ్యాలు అనుభవించలేదు, పేరు ప్రఖ్యాతుల మీద ఆయన ఎంజాయ్ చేయలేదు. ఆయన దాక్కునటాకే ఇష్టపడ్డాడు. తన గురించిన సమాచారం వ్యాపించకుండా ఉండాలని ఆపుకున్నాడు. మనమైతే మన గురించిన సమాచారం పెరగాలని చూస్తాం. ఫేస్బుక్లో ఎన్ని వేల మంది ఫ్రెండ్స్ ఉంటే అంతమందికి పోస్టులు ఇస్తూ ఉంటాం. We want the publicity, but Jesus doesn't want that. దైవ సేవకుడు పబ్లిసిటీకి ఆశపడకూడదు. క్రైస్తవుడు పబ్లిసిటీకి ఆశపడకూడదు. క్రైస్తవుడు ధనానికి ఆశపడకూడదు. ఇంతలో కనపడ అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు మనకి కబుర్లు చెప్పి గుట్టల ఆస్తులు సంపాదించుకుంటే ఏమిటి ప్రయోజనం? మన మాటలు వేరు, మన బ్రతుకు వేరైతే ఏమని జవాబు చెప్పగలము? సహోదరి, సహోదరుడా, నీ వేషం, నీ భాష, నీ కంటి చూపు, నీ వినికిడి, నీ ఆలోచన యేసు చూస్తున్నాడు. పరిశుద్ధంగా ఉందాము, నీతిగా ఉందాము, కృపపై ఆధారపడదాము. ఆయన పిలిచిన పిలుపు నమ్మదగిన పిలుపుది. నమ్మకస్తుడు పిలిచాడు నిన్ను విడువడు, ఎడబాయడు. పర్వతాలు తొలగిపోయినా నీ పట్ల ఆయన కృప విస్తరిస్తుందే కానీ తత్తరిల్లిపోదు. నువ్వు భయపడద్దు దేనికి కూడా. నీ శత్రువు ఎంత గొప్పవాడైనా భయపడద్దు. వాడికంటే నీ దేవుడు గొప్పవాడు. నీతో ఉన్నవాడు వారి పక్షంలో ఉన్నవారికంటే ఎంతో గొప్పవాడు. కాబట్టి నువ్వు విచారించాల్సిన పని లేదు. 2 అంగీలు వేసుకోవద్దని ఎందుకు చెప్పాడంటే, దానివల్ల మనం దాని కొరకు దాచుకోవటానికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గో హెడ్. విజయవాడలో అబ్రహాం శామ్యూల్ గారు, నోయల్ శామ్యూల్ గారు, అట్లా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా గొప్ప సేవ చేశారు. ఐపీసీ ప్రారంభకులుగా వాళ్ళు విజయవాడ ఐపీ ఇండియన్ పెంతెకోస్త్ చర్చ్ రన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. పిఎం శామ్యూల్ గారు, అబ్రహాం శామ్యూల్ గారు ఇద్దరు చనిపోయారు. నోయల్ శామ్యూల్ గారు ఇప్పుడు రన్ చేస్తున్నాడు. పిఎం శామ్యూల్ గారు తెలుగు ఆయన కాదు, వేరే రాష్ట్రం నుండి వచ్చాడు. కృష్ణా నదిలో గోసి పెట్టుకొని నీళ్లలో ఉండి ఒక్క వస్త్రాన్ని ఉదుకుకొని కృష్ణానది ఒడ్డున ఎండలో ఇసుకలో వేసి అది ఆరిన తర్వాత వచ్చి ఆ వస్త్రం ధరించుకుని విజయవాడలో సేవ చేశాడు. ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు అనేక మంది, వర్గీస్ గారు లాంటి వాళ్ళు, థామస్ గారు లాంటి వాళ్ళు నాకు తెలుసు. ఒక అగ్ని వంటి సేవ చేశారు వాళ్ళు.
ఆ దినాల్లో ఎంత గొప్ప సంఘాలు కట్టారండి. ఆ రోజుల్లో ఇవాళ ఫారెన్ ఎయిడెడ్ మినిస్ట్రీస్ వచ్చాయి. ఆ రోజుల్లో ఏమి లేవు. చేతికి ఒక డ్రమ్, ఒక కంజరి, సైకిల్, అవకాశం ఉంటే సైకిల్. పాస్టర్ గారు ఎక్కడో అడవుల్లో పంపిస్తే వెళ్ళిపోవాలా. ఏలూరు మన్నా చర్చ్ కూడా ఎలీషా రాజు గారు ఆ విధంగానే సేవ ఏలూరులో ప్రారంభించాడు. ఒక పక్క తేళ్లు తిరుగుతుంటే భార్య భర్తలు పడుకుని అక్కడ సంఘాన్ని ప్రభు పేరట నిర్మాణం చేసిన కష్టం చేశారు. ఇవాళ ఉన్న పరిస్థితులు అవి కాదు. మినిస్ట్రీలో ఇవాళ పరిస్థితులు మారిపోతున్నాయి. కనుక నేను ఎంతోమంది పెద్ద పెద్ద గొప్ప భక్తుల చరిత్రలు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాటిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. సోదరి, 2 జతల బట్టలను అయినా తీసుకుని వెళ్ళవద్దు, జోలెనైనా తీసుకుని వెళ్ళవద్దు, డబ్బును తీసుకుని వెళ్ళవద్దు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ తీసుకుని వెళ్ళొద్దు. అంటే చెక్ బుక్లు పట్టుకుపోమన్నా కాదు. లివ్ ఏ వెరీ లో లైఫ్, లో ప్రొఫైల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు మాదిరిగా చూపించాడండి ఆయన భూమి మీద. ఆ బ్రతుకులు మనం బ్రతకగలిగితే, మరలా బ్రతకగలిగితే, సువార్థికులు, సేవకులు మరలా ఆ స్టాండర్డ్కి రాగలిగితే వీ కెన్ విన్ ఇండియా ఫర్ క్రైస్ట్. భారతదేశాన్ని క్రీస్తు కొరకు సులువుగా సంపాదిస్తాం. ఇప్పుడు పద్ధతుల్లో కాదు, ఇవాళ ఉన్నటువంటి వేడుకల్లో కాదు, ఇవాళ ఉన్నటువంటి ఆర్భాటాలతో కాదు, శక్తితో సాధ్యం అవుతుంది. కనుక ప్రభువు తన శిష్యులు పంపించినప్పుడు వారికి ఆజ్ఞాపించను. ఇట్స్ ఎ కమాండ్మెంట్. అది ఆజ్ఞగా వారికి తెలియజేశాడు. ఇవాళ ఆ ఆజ్ఞ ఎంతమంది పాటించగలుగుతున్నారు? నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సోదరు, రేపటి దినం మిగిలిన విషయాలు చెబుతాను. సేవకుని ఆధిక్యతలు నేను మీతో మాట్లాడుతున్నాను. దయచేసి గ్రహించమని మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. డిసెంబర్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన నమ్మకస్తుడా, మీకు వందనాలు. మా ప్రేక్షకులను దీవించండి. క్రిస్మస్ సీజన్ ఆర్భాటాలకు క్రైస్తవ సంఘాలు వెళ్లకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. సేవకులు పండుగలు వాతావరణం సృష్టిస్తున్నారు. పశ్చాత్తాప వాతావరణము సృష్టించుటకు కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాము. క్రిస్మస్ కేవలం ఆనందము, శారీరక సంబంధమైన ఆనందం కొరకు కాదని, ఆత్మయందు ఆనందం కొరకే క్రిస్మస్ అనే టీచింగ్ సమాజంలోకి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వేడుకలకు వాడుకైన క్రైస్తవ్యాన్ని మా యొద్ద నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రేక్షకులను దీవించండి, ఆశీర్వదించండి. క్రైస్తవ విలువలకు కట్టుబడి జీవించటం మాకెల్లరకు నేర్పండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.